హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో సాయిబాబా మనకు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక తల్లి, ఈరోజు నువ్వు అందుకోబోయే ధనం ఈ లక్ష్యాన్ని చేరేలా చేస్తుంది. దానికి ఈ రామయ్యే సాక్ష్యం అని బాబా గారు ఈరోజు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఈరోజు బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మన జీవితంలో అందుకోబోతున్న ధనం, సంపద, బంగారం ఏదైతే మనం కోరుకుంటున్నామో, మన జీవితంలో ఏది మోడుగా ఉందో అది ఆ లక్ష్యాన్ని మనం చేరేలాగా ఈరోజు బాబా గారు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. దానికి సాక్ష్యంగా ఈ బంగారు బిందెను తాకు ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు గుర్తు పెట్టుకొని ఆచరించవలసిన ఈరోజు గురువారము. ఈ గురువారం రోజు సాయిబాబా వారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి సాయిబాబా గారికి పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు ఆ బంగారు బిందెను తాకిన వాళ్ళందరినీ కూడా ఆయన సమస్యలన్నీ తీరిపోవాలని చెప్పేసి ఈరోజు మన లక్ష్యాన్ని చేరేలా చేస్తుందని బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా బాబా గారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథను వినాల్సిందే. అనగనగా ఒక జొన్నగడ్డ అనే గ్రామంలో సూరయ్య, రంగయ్య అనే ఒక ఇద్దరు దొంగలు ఉండేవారు. వారిద్దరు చాలా మంచి స్నేహితులు. ఎప్పుడు ఇద్దరూ కలిసి దొంగతనాలు చేసేవారు. ఒకరోజు సూరయ్య రంగయ్యతో ఇలా అంటాడు, ఏదిరా మూట తెరువు, ఈరోజు ఏం దొంగిలించావో చూసుకొని చెరో సగం పంచుకుందాము. ఈసారి బంగారం కానీ వెండి కానీ ఏదీ దొరకలేదురా. ఉన్నవన్నీ రాగి, ఇత్తడి సామాన్లు మాత్రమే. వీటితో ఏమొస్తుంది చెప్పు, మొత్తం మీద 4 వెండి కాసులు కూడా రావు అని రంగయ్య అంటాడు. అప్పుడు సూరయ్య ఇలా అంటాడు, ఏం చేస్తాంరా, వచ్చిన వాటితో ఇలా సరిపెట్టుకోవాల్సిందే. ఇద్దరం కలిసి దొంగతనం చేసినా పెద్దగా ఏమీ ముట్టడం లేదు. ఇక ఈ ఊరిలో మనకి ఏమీ దొరకదు. మనం వెంటనే వేరే ఊరికి వెళ్ళాలి. ఇక్కడ మన పని కొత్తగా మొదలు పెట్టాలి. అవునరా, మనము ఈ ఊరు వచ్చి అక్కడే 3 మాసాలు కావస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే. అవునరా, నీకు తెలుసా, ఇక్కడ నుంచి 20 మైళ్ళు వెళ్తే రంగాపురం అనే గ్రామం ఉంది. ఆ ఊర్లో అంతా ధనవంతులేనంట. అక్కడ జమీందారులు కూడా ఎక్కువగానే ఉంటారు. మనం రేపు ఉదయం అక్కడికి వెళ్ళి సామాన్యులలాగా కలిసిపోయి మన పనిని మనం చేసుకుందాం. మంచి ఆలోచనే, కానీ నాదొక సలహారా సూరయ్య, మనము ఇద్దరం కలిసి ఒక్క దగ్గరనే దొంగతనానికి వెళ్తున్నాం కదా, అలా కాకుండా నువ్వొక చోటకి నేనొక చోటకి వెళ్తే ఎలా ఉంటుంది? అవునరా, నువ్వన్నది కూడా నిజమే. ఇద్దరం చెరో పక్కకి వెళ్తే ఎవరో ఒకరికి విలువైన వస్తువు దొరకవచ్చు. దాన్ని ఇద్దరు సమానంగా పంచుకుందాం. రేపటి నుండి నువ్వన్నట్టే చేద్దాం. అయితే రేపే రంగాపురం వెళ్ళడం ఖాయం. అలా వాళ్ళిద్దరూ ప్రతి 3 మాసాలకు ఒకసారి కొత్త ఊరికి వెళ్తూ అక్కడ దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగించేవారు. అలా మరుసటి రోజు ఉదయం రంగాపురం వెళ్తారు. అక్కడ చిన్న ఇంట్లో ఉంటూ రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తూ ఉండేవారు. అలా ఉండగా ఒకరోజు ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో దొంగతనానికి తెలియకుండా వెళ్తారు. అదేంట్రా, నువ్వు ఇక్కడికి వచ్చావు? ఇద్దరం ఒక దగ్గరే దొంగతనం చేయకూడదని అనుకున్నాం కదా. అవును, కానీ నువ్వు కూడా ఇక్కడికి వస్తావని నేను అనుకోలేదులే. సర్లే, ఎలాగో వచ్చాం కదా, ఇద్దరం కలిసి ఆ పనిని ముగించుకొని త్వరగా వెళ్ళిపోదాం. ఊళ్ళో ఏదో జాతర జరుగుతుంది. అందరూ గుడి దగ్గర ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి మనం ఇక్కడి నుండి జారుకోవాలి. అవును చూడు, ఇప్పుడు మనం వచ్చిన ఇంటివాడు జమీందారంట. పెద్ద మొత్తంలోనే దోచుకోవచ్చు. జాగ్రత్తగా వెతుకు. బంగారం, వెండి వస్తువులు చాలా దొరుకుతాయి. నేను అందుకే ఇక్కడికి వచ్చానురా. సరే, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇటువైపుగా ఉన్న గదుల్లో వెతుకుతాను. ఇద్దరం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. అలాగేరా. వారు ఆ జమీందారు గారి ఇంట్లో బంగారం, వెండి వస్తువులు దోచుకొని తమ ఇంటికి చేరుకుంటారు. చూడురా సూరయ్య, ఇన్ని వస్తువులు దొరికాయో. బంగారం చూడు ఎంత ఉందో. మన పంట పండింది. అవునరా, మనం ఇద్దరం ఒకే చోటకు వెళ్ళి మంచి పని అయింది. లేదంటే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం చేయడం ఒకరి వల్ల అయ్యేదే కాదు. వీటిని సమ్మవాటాగా వేసుకుందాం అని సూరయ్య, రంగయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో
ఊర్లో నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. దీందు మూలంగా గ్రామస్తులకు తెలియజేయనది ఏమనగా, నిన్న రాత్రి మన జమీందారి గారి ఇంట్లో బంగారం, వెండి పెద్ద మొత్తంలో దొంగిలించబడింది. ఊళ్ళో ఎవరైనా కొత్తగా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయవలసిందిగా జమీందారు గారు కోరడం జరిగింది. అంతేకాదు, ఆ దొంగల వివరాలు తెలియజేసిన లేదా వారిని పట్టినిచ్చిన వారికి తగిన బహుమతిని ఇవ్వడం జరుగుతుంది అని ఆ ఊర్లో దండోర వేయిస్తాను. అప్పుడు సూరయ్య, రంగయ్య ఇలా మాట్లాడుకుంటారు. జమీందారు గారి ఇంట్లో బంగారం ఎండిపోయినట్లు ఊళ్ళో అందరికీ తెలిసిపోయిందిరా. ఇక ఈ ఊర్లో కొత్తగా కనిపిస్తున్నది మనమే. ఖచ్చితంగా వాళ్ళకి మన మీద అనుమానం వస్తుంది. అప్పుడు సూరయ్య ఇలా అంటాడు. అవునవును, అది అనుమానంతో మన ఇంటికి వచ్చి ఎవరైనా సోదా చేస్తే మన దొంగతనం బయటపడవడం ఖాయం. వెంటనే మన ఊరి వదిలి పారిపోవాలి, లేకపోతే మనకు చెరసాల వాసం తప్పదు. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. నాకు మళ్ళీ చెరసాల వాసం వెళ్ళడం ఇష్టం లేదురా. కానీ మనం వెంటనే తొందరపడి ఇక నుంచి వెళ్ళిపోతే ఇక మన మీద అందరికీ అనుమానం వస్తుందిరా. అవును, మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం దొంగలించిన బంగారం, వెండి ఇంట్లో ఉండే ఖచ్చితంగా దొరికిపోతాం కదా. అయితే ఒక పని చేద్దాంరా. మనమున్న ఇంటి వెనక ఒక చెట్టు ఉంది కదా, మనం దోచుకున్నదంతా కూడా ఒక మూట కట్టి ఆ చెట్టు మొదట్లో తవ్వి దాచిపెడదాం. విషయం తర్వాత సద్దుమణిగిన తర్వాత ఆ మూట తీసుకొని ఊరి వదిలి వెళ్ళిపోదాం. అలా వారి ఇంటికి చేరుకోగానే గొయ్యి తవ్వి వారు దొంగిలించిందంతా కూడా అందులో పాతిపెట్టేసి దాని మీద ఒక చెట్టు నాటుతారు. కొంత సమయానికి రాజు భటులు వారింటికి వస్తారు. ఎవరు మీరు? ఏ ఊరు నుండి వచ్చారు? ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు అని వాళ్ళను నిలదీస్తారు. అప్పుడు సూరయ్య, రంగయ్య ఇలా అంటారు. అయ్యా, మేము చాలా పేదవాళ్ళము. మా ఊళ్ళో కరువు వచ్చి పనులేమీ లేకపోతే ఈ ఊరు చేరుకున్నాము. పళ్ళ వ్యాపారమో లేదా కూరగాయల వ్యాపారమో చేసుకుందామని ఇక్కడ ఉంటున్నాము. మన ఊళ్ళో జమీందారు గారి ఇంట్లో దొంగతనం జరిగింది. ఊళ్ళో కొత్తగా వచ్చిన వారిని, అనుమానంగా ఉన్నవారిని తనిఖీ చేయమని ఆదేశించారు. అందుకని మీ ఇంటిని కూడా తనిఖీ చేయాలి. మీరు తనిఖీ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. అలా రాజభటులు ఇల్లంతా తనిఖీ చేస్తారు. వారికి ఏమీ దొరకదు. తిరిగి వెళ్ళిపోతారు. అమ్మయ్య, పెద్ద గండం నుంచి బయటపడ్డాము. వాళ్ళ పెరట్లో వెతకలేదు. గట్టిగా మాట్లాడకురా. ఎవరైనా వింటే ఇంకేమైనా ఉందా? మనం కొన్ని రోజులు ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడే ఉండి తర్వాత ఊరు వదిలి పారిపోదాం. అవును, కనీసం నెల రోజులైనా సరే మనం ఇక్కడ ఉండక తప్పదు. ఆ నెల రోజులు కూడా కష్టపడి పని చేసుకోవాలి. ఎటువంటి దొంగతనాలు చేయకూడదు. ఇప్పుడు మనం దొంగిలించిన సొమ్ములో నుండి కొంత బంగారం, బోలెడంత డబ్బు వస్తుంది. ఇలా దొంగతనం చేసుకొని తప్పించుకొని తిరగటం నా వల్ల కాదురా. వచ్చిన డబ్బుని సమానంగా పంచుకొని ఏదైనా వ్యాపారంలు చేసుకుందాం అని సూరయ్య అంటాడు. నువ్వన్నది నిజమే సూరయ్య. ఎప్పుడు రాజభటులకు దొరికిపోతామన్న భయంతోనే బ్రతకడం కంటే ఏదైనా వ్యాపారం చేసుకొని బతకడం మంచిది. ఇప్పుడు డబ్బులు చేతిలో నిండుగా ఉంది. ఇక దొంగతనాలు మానేసి ఏదైనా వ్యాపారం చేసుకుందాం. అలా సూరయ్య, రంగయ్య దొంగతనాలు మానేయాలని నిర్ణయించుకొని ఒక నెల రోజుల తర్వాత దొంగిలించిన బంగారం అంతా కూడా అమ్మగా వచ్చిన డబ్బులు ఇద్దరు సమానంగా పంచుకొని వేరే ఊరికి వెళ్ళి వ్యాపారం మొదలు పెడతారు. అలా 6 సంవత్సరాలు గడిచిపోతుంది. ఒకరోజు రంగయ్య సూరయ్య దగ్గరికి వస్తాడు. ఏం సూరయ్య, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? లాభసాటిగా ఉందా? ఏమైనా ఇబ్బందిగా ఉన్నదా? అంతా బాగానే ఉందిరా. నాకైతే దొంగతనాలు మానేసి చాలా మంచి చేశావు అనిపిస్తుంది. ఇప్పుడు వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని చాలా సుఖంగా గడుపుతున్నాను. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నాను. త్వరగా పెళ్లి చేసుకోరా. ఇప్పటికే ఆలస్యం అయిపోయినది. నాతో పాటు నువ్వు కూడా వివాహం చేసుకొని ఉంటే నేను కూడా ఈ పాటికి 2 పిల్లలు పుట్టేవారు. దేనికైనా సమయం రావాలిరా. అది సరేగాని నీ వ్యాపారం ఎలా నడుస్తుంది అని సూరయ్య అని అడుగుతాడు. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. నా వ్యాపారం అంతా కూడా బట్టల దుకాణం పెట్టిన కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో ఉన్న దుకాణం బట్టలన్నీ కాలిపోయాయిరా. దాంతో చాలా కష్టం వచ్చింది. దుకాణం మొత్తం బాగు చేయించి మళ్ళీ కొత్త బట్టలు తెచ్చి దుకాణం మళ్ళీ నిర్మించేసరికి ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. లాభం కూడా చాలా తక్కువే వస్తుంది. ఇల్లు గడవడం కాస్త కష్టంగానే ఉంది. అరే, ఎంత కష్టం వచ్చిందిరా నీకు రంగయ్య. కాస్త ఓపిక పట్టు. అంతా అవే సర్దుకుంటాయిలే. సహజంగానే ఉంటాయి. మళ్ళీ లాభాల్లోకి రావడానికి
సమయం పడుతుంది. ఇంకా ఎంత సమయం రా? నాకైతే ఎక్కడైనా మళ్ళీ ఒకసారి దొంగతనం చేస్తే వచ్చిన డబ్బుని వ్యాపారంలో పెడదామనుకుంటున్నాను. ఎవరైనా పెద్ద జమీందారు ఇంట్లో దొంగతనం చేయాలి అనుకుంటున్నాను. నువ్వేమైనా నాతో పాటు వస్తావేమోనని ఇటు వచ్చాను. నువ్వేమైనా నాకు కాస్త సహాయం చేస్తే మళ్ళీ నా వ్యాపారం నిలబడుతుందిరా. ఏంటి, మళ్ళీ దొంగతనమా? నేను ఆ వృత్తికి చాలా దూరంగా ఉన్నానురా. నా వల్ల కాదురా. ఒక్కసారి గనక దొరికితే మళ్ళీ 10 సంవత్సరాలు కారాగార శిక్షని అనుభవించాలి. నేను రాను బాబోయ్ అని సూరయ్య అంటాడు. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు, ఒరే సూరయ్య, ఇదొక్కసారి ప్రయత్నం చేసి వదిలేద్దాంరా. ఎందుకంటే నా వ్యాపారం మళ్ళీ లాభసాటిగా ముందుకు వెళ్ళాలి అన్నా, నా ఇల్లు గడవాలి అన్నా ఇది ఒక్కసారి చేయరా. చూడు, నీకు వివాహమైంది, పైగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ సమయంలో దొంగతనం చేసి దొరికితే నీ భార్య పిల్లలు ఏమవుతారు? అలా ఎప్పుడు ఆలోచించకు. నీ వ్యాపారం త్వరలోనే కోలుకుంటుందిలే. నీకేంటిరా, నీ వ్యాపారం బాగా నడుస్తుంది కాబట్టి నువ్వేదైనా చెప్తావు. కానీ నా స్థానంలో నువ్వుంటే నీకు తెలుస్తుంది. నా దుకాణం అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే ఖాతాదారులు కూడా రాకుండా పోయారు. ఇప్పట్లో బట్టల వ్యాపారం చేయడం కష్టం. ఏదైనా నూతన వ్యాపారం చేయాలంటే డబ్బు కావాలి కదా. ఎవరిస్తారు చెప్పు? నీకు డబ్బు గురించి ఇబ్బంది అయితే ఆ డబ్బు నేను ఇస్తాను. వ్యాపారం కూడా నా వ్యాపారం లాంటిదే, నీ చేత పెట్టిస్తాను. సరుకులు, అసలు పెట్టుబడి మొత్తం నేనే పెడతాను. ఇక దొంగతనాల ప్రసిద్ధి తీసుకురావద్దు అని గట్టిగా సూరయ్య చెప్తాడు. నిజంగా నాకు వ్యాపారం సహాయం చేస్తావా? అవునరా, నిజంగా చేస్తాను. 4 రోజులు ఆగి నువ్వు ఇక్కడికి రా. ఇద్దరం కలిసి పట్టణానికి వెళ్ళి ఈ దుకాణానికి కావలసిన సరుకులన్నీ తీసుకొని వద్దాం. ఇదిగో ఈ డబ్బు తీసుకొని వెళ్ళి కొత్త దుకాణం సిద్ధం చేసుకో. సరుకులు రాగానే దుకాణం ప్రారంభిద్దువు. కానీ ఇక నువ్వు వెళ్ళి దుకాణం ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకొని రా. నువ్వు చాలా మంచివాడివిరా సూరయ్య. ఎలాంటి స్నేహం నాకు దక్కడం, నువ్వు దొరకడం నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టమేమో. అలా రంగయ్య డబ్బులు తీసుకొని తను ఉండే ఊరికి వెళ్ళి నూతనంగా దుకాణం ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకొని 4 రోజుల తర్వాత మళ్ళీ సూరయ్య దగ్గరికి వస్తాడు. వచ్చే రంగయ్య, మనం మధ్యాహ్నం నుండి వెళ్దాం. దుకాణంలో పనిచేసే కుర్రవాడికి ఏదో పని ఉందంట. మధ్యాహ్నం వస్తాను అన్నాడు. వారు రాగానే మనం బయలుదేరి వెళ్దాం. సరే, మనం మధ్యాహ్నం బయలుదేరితే పట్నం చేరుకునే సమయానికి రాత్రి అవుతుందేమోరా. సాయంత్రం అయినా పర్వాలేదు. సరుకు మనకి ఎంత కావాలో వారికి పట్టి రాసి ఇస్తే వారే అన్ని సరుకులు మనం చెప్పిన చోటికి చేరుస్తారు. మన సరుకులు వెంట పెట్టుకురావాల్సిన అవసరం గిట్ల లేదు. రాత్రి చీకటి పడేలోపు మనం ఇంటికి చేరుకోవచ్చు. నువ్వు కంగారు పడకు. సరే, మధ్యాహ్నం ఇద్దరు కలిసి బయటకు తీసుకురావడానికి బయలుదేరుతారు. అప్పుడు రంగయ్య, నువ్వు వ్యాపారం బాగా చేస్తే కొంతకాలానికి ఆ దుకాణం వాడు నీకు సరుకు అప్పుగా ఇస్తాడు. వాడికి నువ్వు 4 రోజుల తర్వాత చెల్లించవచ్చు. కానీ నువ్వు నమ్మకంగా పని చేయాలి. అప్పుడు ఏ రోజు ఆలస్యం కానివ్వకుండా ఇవ్వాలి. అలా చేస్తే నీ దగ్గర సరుకు ఎక్కువగా ఉంటుంది. అలా చేస్తే మిగతా వారికన్నా నువ్వు కాస్త తగ్గింపు ధరలకు అమ్మవచ్చు. అలా ధర తగ్గించి నాణ్యమైన సరుకు అమ్మావు అంటే నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా లాభసాటిగా నడుస్తుంది. ఏం చేస్తావో అంతా నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు చెయ్యను? జాగ్రత్తగానే చేస్తాను. అందులో నువ్వు సందేహపడవలసిన అవసరమే లేదు. బట్టల వ్యాపారం కూడా మొదట్లోనే బాగానే ఉంటుంది. అగ్ని ప్రమాదం జరగకుండా ఉంటే నీ దాకా రావాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. సరే, ఇక దాని గురించి మర్చిపో. ఈ వ్యాపారం ఇలా ముందుకు తీసుకుపోవాలో నిర్ణయించుకో. అరే ఏంటి, ఉన్నట్టుండి వర్షం మొదలైంది. అమ్మో, మొన్నట్టుండి ఎక్కువ అవుతుంది. అవునరా, వర్షంతో పాటు గాలి కూడా చాలా వీస్తుంది. మనం ఎక్కడైనా ఆగి వర్షం ఆగిన తర్వాత బయలుదేరి వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. అదిగో అక్కడ చూడు, ఏదో పాతబడిన భవనం ఉంది ఒకటి. అక్కడికి వెళ్దాం. అలా వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న పాత భవనంలోకి వెళ్తారు. ఏంట్రా ఈ భవనం ఇలా ఉంది? చాలా పాతదనుకుంటా. ఇక్కడ ఎవరు మనుషులు లేనట్టున్నారు. బయట చూస్తే వర్షం, లోపల చూస్తే పాడుబడిన భవనం. వర్షానికి ఇప్పుడు పడిపోతుందా అన్నట్టు ఉంది. మనం బయలుదేరిన ముహూర్తం బాగోనట్లేదురా అని రంగయ్య అంటాడు. అరే రంగయ్య, ఇటురా. ఆ స్తంభం కదులుతుంది, పడిపోయేలా ఉంది. రంగయ్య ఇటు రాగానే ఆ స్తంభం ఒక్కసారిగా కూలిపోతుంది. చూడురా,
చాలా విచిత్రంగా ఉంది. ఇన్ని బంగారు నాణాలు, ఈ స్తంభాల నిండా బంగారు నాణాలు ఉన్నట్టున్నాయి. ఎంత అదృష్టం! ఇంతవరకు మనం ఇంత బంగారాన్ని చూసిందే లేదు. మరి ఇప్పుడేమంటావు? మనం బయలుదేరిన ముహూర్తం బాగలేదన్నావు. మరి ఇప్పుడు ఇలా అంటున్నావేంటి? ఇక పట్టు, ఇక్కడ ఏదో పెద్ద గుట్ట ఉంది. మొత్తం బంగారాన్ని ఏదో పెట్టి మూట కడదాం. అలా అక్కడ దొంగిన బంగారం నాణాలన్నీ కూడా ఒక గుడ్డలో మూట కడతారు. అది చాలా పెద్ద మూటగా వస్తుంది. అమ్మో, ఇంత పెద్ద మూటే! దీన్ని మనం ఎలా తీసుకెళ్ళగలం? ఒకవేళ తీసుకెళ్ళగలిగినా ఇంత పెద్ద మూటను చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. చిన్న చిన్న సంచుకులు ఉంటే వాటిని సర్దుకొని తీసుకొని వెళ్తే ఎవరికి అనుమానం రాదు. కానీ ఇప్పటికిప్పుడు సంచులు ఎవరు తెస్తాం? ఒక పని చేద్దాం. ఈ పనిని ఇక్కడెక్కడైనా సరే భద్రంగా దాచి రేపు ఉదయం మన సరుకులతో పాటు ఈ మూటను కూడా దగ్గరుండి తీసుకొని వెళ్తే ఎవరికి అనుమానం రాదు. కానీ ఈ మూటని ఎవరికి కనపడకుండా దాయాలి. అవునరా, సరుకులతో పాటు ఈ మూటను కూడా అందులో వేసేసి తీసుకెళ్తే ఎవరికి అనుమానం రాదు. ఈ మూటని నీ ఇంటి దగ్గరికి తెచ్చి బంగారాన్ని చిన్న చిన్న సంచులో దాచి ఇద్దరు సగం సగం పంచుకుందాం. తర్వాత నేను మా ఊరికి తీసుకెళ్తాను అని రంగయ్య అంటాడు. సూరయ్య, నువ్వు చెప్పింది బాగుందిరా. పద, ఈ మూటని ఎక్కడైనా భద్రంగా దాచిపెడదాం. అలా వాళ్ళిద్దరూ అక్కడే ఆ పాడుబడిన భవనంలో ఒక గదిలో ఆ బంగారు నాణ్యాలను దాచిపెట్టి పట్టణంలో పెద్ద దుకాణం దగ్గరికి వెళ్ళి వాళ్లకు కావలసిన సరుకులన్నీ కట్టి ఇచ్చి రేపు ఉదయం వారి దగ్గరుండి తీసుకెళ్తామని చెప్తారు. సరుకులు రేపు ఉదయానికల్లా కట్టి పెడతారు. బండి కూడా దుకాణం వాడే సిద్ధం చేస్తాడు. ఆ బండి మీద వెళ్ళేటప్పుడు ఆ మూటని కూడా అదను వేసుకొని తీసుకొని వెళ్తే సరిపోతుంది. చూసావా, నీ అదృష్టం ఎలా కలిసి వచ్చిందో? వ్యాపారానికి డబ్బు లేదు అన్నావు, దొంగతనం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. అవునరా, అంతా నీ వల్ల నాకు అదృష్టం పట్టింది. సరే, ఈరోజు రాత్రి మనం ఎక్కడ ఉంటాం? ఏదైనా పూటకుల సత్రంలో బస చేసి రేపు ఉదయం దుకాణానికి వద్దాం. పద, నాకు తెలిసి ఒక పూటకుల సత్రం ఉంది. అక్కడ ఈ రాత్రికి భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం. అలా వారు పూటకుల సత్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ సమయంలో రంగయ్య మనసులో ఇలా మెదులుతుంది. ఆహా, ఎంత బంగారం! ఇంతవరకు అంత బంగారం చూడనే లేదు. ఆ బంగారం అంతా కూడా నా సొంతమైతే ఇక జీవితం సుఖంగా బతికేయచ్చు. కానీ ఈ సూరయ్యకు సగం వాట ఇవ్వాలే. ఒక పని చేస్తాను. వీడు ఎలాగో నిద్రపోతున్నాడు. ఈ రాత్రికి పాడుబడిన భవనంలో చేరుకొని ఆ మూటలో ఉన్న బంగారాన్ని మాయం చేస్తాను. ఉదయం వీరు నిద్ర లేచేసరికి వచ్చి పక్కన పడుకుంటే రాత్రి అంతా వీడితోనే నేను పడుకున్నాను అనుకుంటాడు. అలా రంగయ్య మెల్లగా లేచి బయటికి వెళ్తాడు. అది గమనించిన సూరయ్య ఇలా అనుకుంటాడు. ఇదేంటి ఈ సమయంలో రంగయ్య బండికి వెళ్తున్నాడు? నిద్ర పట్టక సగానికి తిరుగుతున్నాడేమో. సరే, నాకు చాలా నిద్ర వస్తుంది, పడుకుంటాను అనుకుంటాడు. అలా ఆ రోజు రాత్రి రంగయ్య ఆ పాత దూరం దగ్గరికి వెళ్ళి మూటలో ఉన్న బంగారు మొత్తం వేరే మూటలకు మార్చి ఆ భవనంలోనే వేరే గదిలో ఉంచి ఆ గుడ్డ నిండా రాళ్ళు వేసి మూట కట్టి అక్కడ పెట్టి వస్తాడు. తిరిగి సత్రానికి చేరుకొని ఏమీ తెలియనట్టు సూరయ్య పక్కన వచ్చి పడుకుంటాడు. కానీ ఇదంతా సూర్య గమనిస్తూ ఉంటాడు. రంగయ్య వెళ్ళి చాలా సమయానికి తిరిగి వచ్చాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వీడు కానీ బంగారం కోసం నన్ను మోసం చేయటం లేదు కదా. ఏమోలే, ఊరికే ఎందుకు వస్తుంది అని అనుమానించడం. ఉదయం ఎలాగో తెలుస్తుంది కదా. అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి దుకాణం వాడి దగ్గరికి వెళ్ళి సరుకుల బండిని తీసుకొని తిరిగి పాత భవనం వద్దకు చేరుకుంటారు. త్వరలో పదరా, ఆ మూటని తీసుకొచ్చి ఈ బండిలో పెడదాం. ఈ మూట ఏంటిరా గట్టిగా తగులుతుంది, పైగా బరువు కూడా ఎక్కువగా ఉంది. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. ఏంటి ఆశ్చర్యంగా ఉంది? రాత్రి బంగారు నాణాలన్నీ కూడా ఈ మూటలోనే కట్టి పెట్టాము. ఉదయానికల్లా ఏమైనట్టు? అన్నీ రాళ్ళగా మారిపోయాయి. ఇదేదో దయ్యాల కొంపలాగా ఉందిరా. అప్పుడు సూరయ్య మనసులో ఇలా అనుకుంటాడు. ఆహా, అయితే ఈ రంగయ్య రాత్రి భవనం దగ్గరికి వచ్చి బంగారం మొత్తం తీసేసి రాళ్ళు ఇందులో పెట్టాడనమాట. వీడి దొంగ బుద్ధి ఇంకా మారలేదు. అవును, బంగారం రాళ్ళగా మారడం ఏంటి అర్థం కావటం లేదు. అంత పెద్ద మొత్తంలో బంగారం రాళ్ళుగా మారడం నాకు చాలా బాధగా ఉందిరా. ఇందులో బాధపడవలసింది ఏముందిరా? అదేమైనా మనం కష్టపడి సంపాదించామా ఏంటి బాధపడడానికి అని సూరయ్య అంటాడు. మనం ఆ బంగారాన్ని చూడలేదు అనుకుంటే సరిపోలేదా? పోతే పోయిందిలే, పద వెళ్దాం అని సూరయ్య అంటాడు.
అలా వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రంగయ్య కొత్త దుకాణం పెట్టుకొని సంతోషంగా ఉంటాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత రంగయ్య తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని సూరయ్య దగ్గరికి వస్తాడు. ఒరే సూరయ్య, నేను నా భార్య ఇద్దరం కలిసి తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నా. పిల్లలు అంత దూరం ప్రయాణం చేయలేరు కదా, అందుకే ఒక వారం రోజుల పాటు మా పిల్లలని మీ దగ్గర ఉంచుకోరా. మేము తిరిగి వచ్చిన తర్వాత మా పిల్లల్ని తీసుకెళ్తాం. దాందేముందిరా, అలాగే పిల్లలు నా దగ్గరే ఉంటారులే, నువ్వు వెళ్ళిరా. అలా రంగయ్య తీర్థయాత్రలకు వెళ్ళి వారం రోజుల తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళడానికి సూరయ్య దగ్గరికి వస్తాడు. ఇదిగోరా సూరయ్య, ప్రసాదం. సరే కానీ నా పిల్లలే పిలవరా, వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాను. సరేరా, దాందేముంది, ఇదిగో మీ పిల్లలు ఎగిరిపోతారేమోనని ఇలా బంజరంలో పెట్టి ఉంచాను. ఆహారం మాత్రం బాగా పెట్టండ్రోయ్. ఏంటి తమాషాగా ఉందా? పిల్లల్ని అడిగితే చిలుకలు చూపిస్తావేంటి? పిల్లలు చిలుకలుగా ఎలా మారారు? అయ్యో, అదేంటిరా అలా అడుగుతావు? ఆ రోజు పాత భవనంలో పెట్టిన బంగారు నాణాలన్నీ కూడా ఉదయం మనం వెళ్ళేసరికి రాళ్ళుగా మారలేదా? అలాగే ఏదో దయ్యం రాత్రికి రాత్రే ఇలా మీ పిల్లల్ని చిలుకలుగా మార్చేసింది. నాకైతే అర్థమైపోయిందిరా సూరయ్య. నిన్ను నేను మోసం చేసి ఆ బంగారం మొత్తం నేను సొంతం చేసుకున్నానని, అందులో సగ భాగం తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తానురా. దయచేసి నా పిల్లలు నాకు అప్పగించు. ఆ రోజు నీకు ఎంతో సహాయం చేద్దామనుకున్నాను, కానీ నువ్వు దొంగ బుద్ధి పోనిచ్చుకోలేదు. బంగారం కనపడగానే నేను చేసిన సహాయం మరిచి ఆ బంగారాన్ని సొంతం చేసుకున్నావు అని సూరయ్య అంటాడు. నన్ను క్షమించరా సూరయ్య, నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నీకు రావాల్సిన సగం వాటా ఉదయమే తెచ్చిస్తాను. నేను నీలాగా పిల్లల్ని అడ్డం పెట్టుకొని బంగారాన్ని తిరిగి దక్కించుకోవాలని అనుకోవటం లేదురా రంగయ్య. నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశానంతే. నీ పిల్లలను ఇప్పుడే నీకు అప్పగిస్తాను. అలా రంగయ్య తన పిల్లల్ని తీసుకెళ్ళి ఉదయానికి తిరిగి వచ్చి దొరికిన బంగారంలో సగ భాగం తీసుకొచ్చి సూరయ్యకి ఇస్తాడు. ఆ రోజు నుంచి సూరయ్య రంగయ్య ఎప్పటిలాగానే ఎంతో స్నేహంగా వాళ్ళ వ్యాపారాలను కొనసాగించుకుంటారు. దీన్ని బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, నీ లక్ష్యాన్ని నువ్వు చేరేలా చేస్తుంది అని బాబాగారు ఎందుకన్నారో, నీకు అందబోయే ధనం నీ దాకా ఎలా వస్తుందో బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం ఒక్కసారి మనం పూర్తిగా అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. ఈ కథ నచ్చిన వారు శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాయ్.